హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎంఆర్ జీప్స్ హైదరాబాద్. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక ఎస్బీఐ బ్యాంక్ది ఈవెంట్కి అయితే పోతుండే. సో ఈవెంట్లో వచ్చేసి మనం ఈసారి 20 జీప్స్ అయితే పెట్టినాం. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యిండే ఇంటి దగ్గర నుండి. సో ఈ ఈవెంట్ వచ్చేసి మనకి నార్సింగి దగ్గర ఉందన్నమాట, రాజేంద్ర నగర్ దగ్గర. బాయ్, నమస్తే అజయ్ బాయ్. ఫస్ట్ అన్ని బండ్లు అయితే పెట్రోల్ బంక్ అయితే తీసుకొని పోయిండే. సో మనం ఫస్ట్ ఈవెంట్కి పోయినా కానీ రేడియేటర్లో వాటర్ అయితే చెక్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డీజిల్ అయితే కొట్టించుకుంటాము. ఈ జీప్ ఫీల్డ్లో ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే నా దగ్గర 7 వెహికల్స్ ఉన్నాయి. సో ఈ 7 వెహికల్స్ అయితే నేను మన ఇంటి లొకేషన్ నుండి అయితే నార్సింగికి తీసుకోబోతున్నా. అండ్ వేరే వెహికల్స్ కూడా డైరెక్ట్ అక్కడ లొకేషన్కి అయితే వస్తున్నాయి. అక్కడ లొకేషన్కి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఎన్ని వెహికల్స్ పెట్టినాము అనేది. అండ్ మేము ఎంత లాంగ్ పని చేసినాము, ఫుల్ మజా చేస్తాము. అండ్ మా దగ్గర అంతా హెవీ రైడర్స్ ఉంటారనమాట. మొత్తం రోడ్డు మీద ఎవరికి ఛాన్స్ ఇయ్యరు. మా వాళ్ళే గుద్దుకుంటారు, మా వాళ్ళే కట్లు కొట్టుకుంటారు, అట్లా ఉంటుంది. ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఆగితే కనుక మొత్తం జీప్స్ ఇట్లా రోడ్డు మీద పోతే పబ్లిక్ రియాక్షన్ మొత్తం జీప్ల మీదనే ఉంటుంది. అండ్ అందరు కూడా జీప్లనే చూస్తారు. అదొక మజా అనిపిస్తుంది అసలు. ఈ లొకేషన్ వచ్చేసి మన రాజేంద్ర నగర్ బ్యాక్ సైడ్ అగ్రికల్చర్ ఏరియా అంటారు. సో మస్తు ఉంటుంది అనమాట ఫోటోషూట్స్కి. దానికి నాకు ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను 6కి స్టార్ట్ అయినప్పటి నుండే చాలా చల్లగా ఉండే. ఒక్కసారిగా రాజేంద్ర నగర్ దాటినాక ఫుల్ మంచి అసలు. అండ్ ఫ్రంట్ అసలు వెహికల్స్ కూడా కనిపిస్తలేకుండే, హెవీ ఉండే అసలు. దేవుణ్ణి చల్లగా చూడమని చెప్పినా కానీ మరింత చల్లగా చూస్తాడు అది నేను అనుకోలేదు అసలు. అయితే అమ్మో డేంజర్ అంటే డేంజర్ ఉంటుంది అసలు. నాస్టా చేద్దామనేసి మధ్యలో ఒక బండి మౌసు కనిపిస్తుంది అని చెప్పేసి ఆపిండే. టిఫిన్ మాత్రం డేంజర్ అంటే డేంజర్ ఉండే అసలు. ఇక మా వాళ్ళు అయితే 2 ప్లేట్లు కట్టేనే తలిగించేసారు. ఇంకా వెహికల్స్ అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పార్క్ చేసుకున్నాం. సో ఇందులో వచ్చేసి 3 మాన్స్టర్ అండ్ 4 మినీ మాన్స్టర్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మా అజయ్ బైది బండి. అన్నిటికంటే హైట్ కనిపిస్తుంది ఈ జీప్ వచ్చేసి మనకి. ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో బయట ఇవన్నీ కట్అవుట్స్ అండ్ అవన్నీ కమాండ్స్ అవన్నీ కూడా ఎస్బీఐ ఈవెంట్ అన్నదే. ఇంకా మేమైతే బ్యాక్ గేట్ నుండి ఎంట్రన్స్ ఇచ్చేసినాం. అండ్ చాలా పెద్దగా ఉండే, స్పేషియస్ ఉండే. అండ్ మాకు కూడా వెహికల్స్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకుని ఇంకా మంచిగా ఉండే లొకేషన్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ వైజ్ మొత్తం ఆల్ ఓవర్ బ్రాంచెస్ అన్నీ కూడా ఒక ఈవెంట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. సో లాస్ట్ టైం వచ్చేసి మనము ఇదే ఈవెంట్ వరంగల్లో చేసినాము. సో ఇది వచ్చేసి మన సెకండ్ ఈవెంట్ అనమాట ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళది. ఇది వచ్చేసి చెప్పిన కదా నార్సింగి దగ్గర అయితే చేసిండే అడ్రస్ కన్వెన్షన్ అనేసి మస్తు ఉండే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా 20 జీప్స్ అయితే అరేంజ్ చేసేసిండే మనము. హెవీ రైడర్స్ అయితే వచ్చేసారు. ఇంకా వీళ్ళైతే బండ్లని ఆడుకుంటారు. అండ్ వీళ్ళు అబ్జర్వ్ చేయండి, ఒక బండి రివర్స్ తీసుకుంటుంటే ఇంచు గ్యాప్ల నుండి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన వాళ్ళకి ఎవరైనా ఎదురొచ్చారనుకో సీదా మొమాట లేకుండా గుద్దేస్తారు. ఇక ఏమైనా అయితే సెకండరీ అని చూసుకుంటారు. కానీ గుద్దడమే మా లక్ష్యం అని పెట్టుకుంటారు. అసలు ఇక ఈవెంట్లోనైతే ఫుల్ హల్చల్ నడుస్తూ ఉంటుంది. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసినాము. సో ఎప్పుడైనా మేము ఆర్డర్లలో పోయేటప్పుడు ఏమైపోతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏదో ఒక బండి బ్రేక్ డౌన్ అవుతుంది. రెండోది ఏంటంటే మా దగ్గర రైడర్లు ఉంటారు. ఖాళీ జస్ట్ సిర్ఫ్ 15 మినిట్ అంటారు. సో మీకు చూపిస్తా మా భయ్య మర్చిపోయాడు. సో అజయ్ గారా అజయ్ ఇక ఈ పిల్లగాడు సో పిల్లగాడు ఏం చేసిండంటే లాస్ట్ టైం మేము ఏడికి పోయినాం భయ్య, లాంగ్ పోయినాం కదా ఆర్డర్కి, పరిగి పోయినాం. సో పరిగిలా మంచి 90 స్పీడ్ కొట్టిండు. సైడ్కి వెళ్ళి పోతుండు ఒక కాగా ఇట్లా జస్ట్ డాష్ ఇచ్చి ఉంటేనా ఆడ అవతల పోయి పడుతుండే. మంచి రైడర్లు ఉంటారు. సో వెనకైతే మొత్తం ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ బ్రాంచ్ నుండి ఒక ఈవెంట్ అయితే చేస్తున్నాము. సో ఈ ఈవెంట్లో వచ్చేసి మనం అరౌండ్ 20 జీప్స్ అయితే పెట్టిండే. బాను ఫ్రమ్ మహేశ్వరం అయితే వచ్చిండే ఈవెంట్కి. సో బాగానే అనమాట మొత్తం ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేది.
మన మాస్క్ ఎందుకు పెట్టుకున్నాం మరి అర్థమవుతలేదు. కోవిడ్ లేకముందే మాస్క్ పెట్టుకున్నా అంటే ఏదో అయితే విశేషం ఉంది. బాయ్ ఏమైంది బాయ్ మాస్క్ పెట్టుకున్నాం? బాయ్కి లోపల వేడి కూరిపోయింది. సో అట్లా మాస్క్ వేసుకొని కవర్ చేస్తున్నాడు. సరే అయితే చాలా అంటే చాలా పెద్దగా చేస్తారు ఈ ఈవెంట్. జనగణమన నేను ఎవ్వనికినా అంటున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వద్దు వద్దు అంటే కాఫీ తాగదాం అన్నాడు. ఇప్పుడు కడుపులో తిప్పుతుంది అని అంటాడు. ఏమైంది బాను? బాను యాదవ్ ఇంకా తాగు కాఫీ. బాను ఇక్కడ చూడు, బాను కాఫీ తాగు, కాఫీ. ఏమున్నాయి బాయ్? ఆత్రేయపురం పూతరేకులు చాలా బాగుంటాయి, నడుతుంది. తిందామా? వచ్చినాం ఈవెంట్ చేద్దాం రా నాయన అంటే మామిడి తాండ్రేలు, పూతరేకులు ఇవన్నీ వరకుట కూర్చుండు. తిను బాగా తిను. ఇవన్నీ తింటాడు, కడుపు నొప్పి అంటాడు, కడుపులో దిక్కుతుంది అంటాడు. ఈరోజు నువ్వు రోస్టెడ్ చూడు బాను. రోస్టెడ్ అంటే రోస్టెడ్ ఈ బ్లాగ్ లా. పూతరేకు ఇక్కడ రా. పూతరేకు మంచిగా ఉందా? పూతరేకు డిస్కస్టింగ్ డేంజర్ ఉంది. మా హౌసింగ్ బోర్డ్ నందుబాయ్ బండి మొత్తం రైడర్ కి స్పైడర్ అంటాడు. బాయ్ ఏమైంది బాయ్? నెత్తికి చేపెట్టుకొస్తున్నావు? ఏమైంది బ్రో? ఇంకా కొట్టు, స్పీడ్ కొడతాడు భయ్యా. జనగణమన నేను ఎవ్వనికినా అంటాడు ఊరికే. ఏమైంది బాయ్? కానీ నెత్తికి చేయండి పెట్టినావు ఎప్పుడు నన్ను. మా బాయ్ బండి జబర్దస్త్ ఉంటుంది. మొత్తం హైదరాబాద్ లో యాంటిక్ పీస్ అనమాట మా నందుబాయ్. ఇది చూడరు మొత్తం ముందడికెళ్ళి గ్రిల్లు. సో ఇది ఏమిందంటే మొత్తం మోడలింగ్ అనమాట. సో ముందు పంపర్ ఒకటే కన్ను ఉంటుంది, ఒక కన్ను ఉండదు. అంటే ఒక లైట్ ఉంటుంది, ఒక లైట్ ఉండదు. అండ్ ఇక్కడ లోపల ఏమవుతుంది అంటే లోపల సౌండ్ సిస్టమ్ ఇచ్చి పాడుంటుంది. పానేదో ఒకసారి జరు మా నందుబాయ్ బండి ఇక్కడ ప్లేయరు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మీకు స్పీకర్ ఏంటంటే మా బాయ్ స్పీకర్ పెట్టిండు. సీట్ కి ఆల్టరేషన్ చూడరు ఎంత పెద్ద చేయించిండు. మొత్తం కిందికెళ్ళి మీదకి లేపిండు ఖాళీ. హౌసింగ్ బోర్డ్ నందు అంటారు. అండ్ వచ్చేసి మా గూడాల అజయ్ భాయ్ ఫ్రమ్ హయత్ నగర్. ఈ వెహికల్ కూడా మనమే ఇచ్చిండే భయ్యకి. సో మన దగ్గరనే పర్చేజ్ చేసుకుండు. అయితే భయ్యని ఏం చేస్తా అంటే పొద్దుగాల 5 గంటలకు లేపి ఇంటికి రమ్మన్నా. 5 గంటలకు వచ్చిండు. ఆర్డర్ 10 గంటలకు 5 గంటలకు రమ్మని చెప్తా పాపం వచ్చిండు పిల్లగాడు. వీడికి వచ్చి వండుకుడు కోమా కూరంటే ఏంటి కోమా కూరంటే. అందానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అసలు.
ఇప్పుడే రిపేర్ చేసుకోండు మళ్ళీ ఎమ్మంటాయి ఇక ఇవే ఉంటాయి మా వాళ్ళవి. మీరు చూడూరి ఎట్లా తీస్తాడో బండి, రఫ్ అండ్ టఫ్ మొత్తం. దాని నోరుంటే కనుక కయ్య మొత్తుకుంటుంది. ఇట్లుంటారు బాయ్ జీప్ బాయ్స్. చిండు బాయ్ ఈరోజు కొమరెల్లి జాతర పోతుండు. 2 గంటలు అయిపోతుంది ఆర్డర్ అని చెప్పేసి తీసుకొచ్చిన. ఈయన 12 గంటలకి ఆడికి పోవాలి. ఆర్డర్ స్టార్ట్ అయితే 12 గంటలకి. అట్లుంటది బాయ్ ఆ మనతోని.